అధికారాన్ని అందుకోవాలంటే నాది మంచి పాలన, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మంచిది కాదు, ఇదిగో వీళ్ళైతే ఇట్లా పరిపాలించడం చేత కాలేదు, నేనైతే మీకు ఇంత మంచి చేశాను అని జనానికి చెప్పి వెళ్ళటం ఒక ఎత్తు. మన పరిపాలనని జనం పట్టించుకోకనే వరుసగా 2 సార్లు ఓడగొట్టినప్పుడు ముందు ఉన్న ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత సృష్టించి దాన్ని దించేసి ఏదో ఒక కోణంలో అధికారంలోకి వచ్చేయాలి, దానికి మతాన్ని అడ్డుపెట్టాలి, కులాన్ని అడ్డుపెట్టాలి, ఏమైనా చెయ్యాలన్నటువంటి ధోరణి మరొకటి. ఈ రెండవ కోణపు బ్యాచ్నే అఖిలేష్ యాదవ్. తాజాగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి మౌర్యాకి ఒక విభేదం వచ్చింది, అది బహిరంగంగా వాళ్ళిద్దరూ ఒక సభలో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళ పార్టీకి సంబంధించిన సభలోనే దాన్ని బేస్ చేసుకుని అసంతృప్తితో ఉన్న మౌర్యాన్ని రెచ్చగొడుతున్నాడు అఖిలేష్ యాదవ్. 100 మంది ఎమ్మెల్యేలను నువ్వు తీసుకుని వచ్చేసి నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నీకు మద్దతు ఇస్తామని, ఈయనకు 130 సీట్లు ఏమి వచ్చినట్టున్నాయి, 100 మందితో వస్తే 230 సీట్లు అవుతుంది, అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటి. అంటే మౌర్యాని పార్టీని చీల్చు అంటున్నాడు అనమాట. అంటే యోగి ఆదిత్యనాథ్ దించు అని చెప్తున్నాడు అనమాట. ఇది ప్రస్తుతం గోతికాడ నక్కల్లా కూర్చునే రాజకీయానికి ఇది ఎథిక్స్ అంట. అదే రాజీనామా చేయించి ఎలక్షన్లో పోటీ చేయించి గెలిస్తేనేమో అది అనెథికల్, ఇది మాత్రం ఎథికల్, దించడానికి రండి అని అడిగితే కనుక